ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఘోర ప్రమాదం, మొత్తం కుటుంబం కనుమూత. ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎందుకంత ప్రమాదం జరిగింది, మొత్తం కుటుంబం ఎందుకు అంత చనిపోయారనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలో కారు ప్రమాదవశాత్తు ఎస్ఆర్సీపీ కెనాల్లో పడింది. అయితే ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబం చెందిన ఇద్దరు గలంత కావడం విషాదం నింపింది. పిల్లాడు మృతి చెందాడు. అతని భార్య కృష్ణవేణి స్థానికులు కాపాడారు. అయితే ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు. బాధిత కుటుంబం ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న సోమవారపు ప్రవీణ్ ఫ్యామిలీగా పోలీసులు విచారణ తేలింది. కాగా కారు అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. భర్త కూతురు కెనాల్లో గల్లంతు కావడం, ప్రాణం లేని స్థితిలో కొడుకు కళ్ళ ముందు కనిపించడంతో బాధితురాలు కన్నీరుమున్నయ్యింది. చనిపోయిన కొడుకును ఒడిలో తీసుకొని దిక్కులు పిక్కలు విడిపించింది. అయితే ఆమె రోధించిన తీరు చూసి స్థానికులు భావిదానికి లోనయ్యారు. అప్పటిదాకా ఆనందంగా కారులో వస్తున్న కుటుంబం కళ్ళ ముందు చిన్నపిన్న అవడంతో కృష్ణవేణి తలవిల్లయింది. భర్త కూతురు ఆచూకీ కోసం కృష్ణవేణి దీనంగా ఎదురు చూస్తోంది. భర్త కూతురైనా క్షేమంగా తిరిగి రావాలని ఆశగా చూస్తోంది. రెస్క్యూ బృందాలు రంగంలో దిగారు. గజయతగాళ్ళు ప్రవీణ్ అతని కూతురు కోసం కెనాలు గాలిస్తున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.